చూడండి కాకినాడ ప్రజలారా, నా పరువు తీయాలని, నా కూతురి జీవితం నాశనం చెయ్యాలని ఇదిగో ఈ మందాకిని కంకణం కట్టుకుంది. నా అల్లుడి మీదకి ఈ సరోజని ఉసిగొల్పింది. మాట్లాడవేంటి సరోజా? అందరూ నన్ను క్షమించాలి. ఇదిగో ఈ మందాకిని గారు మాటలు నమ్మి ఆవిడిచ్చే డబ్బులు కక్కుర్తాడి నేనే ఈ పని చేశాను. అవునా? తప్పు చేశానని ఒప్పుకుంటున్నావుగా, మరి ఇంకెందుకో వదిలేసలు. ఏటి వదిలేసేది? రేపు నాకు నా పెళ్ళానికి గిడాకులు వస్తే ఆ తర్వాత దీన్ని నేనే కదా కట్టుకునేది. నోరు మీరే సవడ సన్నాసి. బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకొని ఇలాంటి దరిద్రపు దాని వెనకాల పట్టిన సిగ్గు లేదురా నీకు? సిగ్గులేంది వాడికి కాదే, నీకు. కాబట్టే నా అల్లుడి మీదకి దీన్ని ఉసిగొల్పావు. నా కూతురి కాపురంలో నిప్పులు పోసావు. ఇలాంటి ఎదవ పనులు చెయ్యబట్టే నీ మొగుడు నిన్ను వదిలేసి వెళ్లిపోయాడు. ఆహా, నీ మొగుడు మాత్రం నీతో కలుస్తున్నాడేంటి? నీతో ఏగలేక కదా తీర్థయాత్రల పేరుతో దేశమంతా తిరుగుతున్నాడు. నోరు ముయ్యవే ఆరాకొర మోహందానా. నా మొగుడేం నన్ను వదిలేసి వెళ్లిపోలేదు, నేనే తీర్థయాత్రలకి పంపించాను. అబ్బా, నా మొగుడు నన్నే వదిలేలేదే, నిద్రలో గొరగ పెడుతున్నాడని నేనే వదిలేసి వచ్చాను. చాలేవే, నీ సంగతి కాకినాడ మొత్తం తెలుసు. ఈ సంగతి కూడా కాకినాడలో అందరూ తెలుసు. అసలు వచ్చిన పనేటి? మీరు తిట్టుకునే తిట్లేటే? ఇదిగో సరోజ, ఆఖరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా మాని నొగ్గేసావా సరే, లేదంటే ఆ తర్వాత జరిగే వాటికి నేను బాధ్యురాలి కాను. ఇప్పుడే చెప్పాడు కదా మీ అన్నయ్య, మీ వదినతో ఈడాకులొస్తే నన్నే కట్టుకుంటాడట. కట్టుకున్న నొగ్గేసి రావడం కరెక్ట్ కాదు కదా చెట్టమ్మా. ఇంతమంది ఎన్నిసార్లు తిట్టినా నువ్వు మారవు కదే. నిన్నిక్కడ వేసేస్తానే, నిన్నిక్కడే చంపేస్తాను. పదమ్మా పద. నీలు, యథో సంత అని ఈ సిట్టమ్మకి వేరే పని పాటలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నా పరుగు తీసేస్తే యథో జన్మని. కాంతమ్మ గారు మేము మామూలు కాదండి. చేయాల్సింది మొత్తం చేసేసి శివరకన్నారని మందాకిని మేడకు చుట్టారనమాట. మరి కాకినాడ కాంతమ్మ మజాకా. నేనిచ్చిన ఒక చిన్న ట్విస్ట్ కి మళ్ళీ ఆ చిట్టమ్మ మీ జోలికి రావాలంటే భయంతో వణికి చావాలి. కాకినాడ జనాల దృష్టిలో ఆ మందాకిని ఎలాగూ బ్యాడ్ అయిపోయింది కాబట్టి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా దానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈ కాంతమ్మకి ఆటోమేటిక్ గా గుడ్ నేమ్ వస్తుంది. అబ్బా, మీరు సూపర్ కాంతం గారు. కానీ నాకు ఇస్తానన్న డబ్బులు ఇంకా ఇవ్వలేదండి. ఇస్తాను, తప్పకుండా ఇస్తాను, కంగారు పడకు. ఇదిగో మీడియా మిత్రులారా, మా నీలాంబరి జీవితం నాశనం అయిపోతుందని ఆ భాస్కర్ని అదిరించో బెదిరించో దీనికి కాపురం నిలబెడదామని వచ్చాను. తీరా చూస్తే ఆ కాంతమ్మ ప్లేట్ మార్చేసి అందరి ముందు నన్నే నేరస్తురాలని చేసింది. నా మీద దయించి ఇక్కడ షూటింగ్ చేసింది ఏది మీరెవరూ టెలికాస్ట్ చేయొద్దమ్మా. అవునండి, పాపం ఏం పిలిచాం కాబట్టే మందాకిని గారు వచ్చారే తప్ప జరిగిన దానికి మందాకిని గారికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఒక్కసారికి టెలికాస్ట్ చేయకండి. అలాగే చిట్టమ్మా, మందాకిని గురించి మాకు కూడా తెలుసులే, టెలికాస్ట్ చెయ్యంలే. పదండి పదండి. అమ్మయ్యా, టెలికాస్ట్ చేయట్లేదు కాబట్టి సరిపోయింది, లేదంటే నా పరువు పోయేది. అసలు దీనంతటికి కారణం మా అమ్మే. మన ప్లాన్ ముందే తెలుసుకుని మనల్ని ముందే అడ్డంగా ఇరికించేసింది. కరెక్ట్ గా చెప్పావు నీలు. ఎప్పుడూ నా ప్లాన్స్ మీరు తెలుసుకొని నన్ను బురిడి కొట్టిస్తున్నారు. అందుకే ఈసారి మీ ప్లాన్ నేను తెలుసుకొని మీడియా వాళ్ల ముందు మిమ్మల్ని తప్పుడు వాళ్ళని చేశాను. ఎలా ఉంది ఈ కాకినాడ కాంతమ్మ దెబ్బ? ఉత్తరించావులే. ఈ సూపిచ్చే తెలివితేటలేవో
నీ కూతురు కాపురం నిలబెట్టడానికి చూపించుంటే అందరూ ఆనందించేవాళ్ళం. కానీ తమరి పనికి వాళ్ళ తెలివితేటలన్నీ మీ కూతురు మీద రుద్దేసి చేతులారే నీ కూతురు జీవితాన్ని నువ్వే నాశనం చేస్తున్నావు. అది మర్చిపోకు. చాలే, నేనెప్పుడో చెప్పాను 100 జన్మలెత్తినా ఆ భాస్కర్ గాడు నా ఇంటికి అల్లుడు కాలేడని. ఏదో నా కర్మ కొద్దీ కొన్నాళ్ళు అల్లుడయ్యాడు అంతే. నా అదృష్టం బావుండి ఇన్నాళ్లకి దూరం అవుతున్నారు. ఇంకా చచ్చినా ఇద్దరిని ఒకటవ్వనివ్వను. తన సెడ్డ కోతి వనవంతా సెరిసిందని, నీ మొగుడు నీకు దూరంగా ఉంటున్నాడని, చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందని మొగులతో కలిసి కాపురం చేయనివా? చూడు కాంతమ్మా, నాకెలాగో మొగుడు లేడు, నీకు మొగుడు లేడు. నా మాట వినేసి నీ కూతుర్ని అల్లుడిని కలిసి ఉండని. నోరు మూస్తావా? ఇలాంటి చచ్చు సలహాలు పుచ్చు సలహాలు ఎవరైనా పనికి మాలిన వాళ్ళకిచ్చుకో, నాకు కాదు. అందుకే కదా నీకిచ్చింది. ఎంత మాట అన్నావే నిన్నో! ఆవిడిప్పుడు ఏ తప్పు మాట్లాడిందని పోస ఎత్తునో? అసలు చేయలేపాల్సింది వదిన. కన్న తల్లి వన్న ఒకే ఒక కారణంతో తన బాధనంతా కడుపులో దాచుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఒక్క పాలి తన కళ్ళలోకి చూడు. నువ్వు చేసిన అన్యాయానికి ఎంతలా బాధపడుతుందో నీకు అర్థమవుతుంది. ఏయ్, పరాయి వాళ్ల ముందు నువ్వు నా చెయ్యి పట్టుకోవడమే తప్పు. అది సరిపోలేదన్నట్టు నీతులు చెప్తున్నావా? నీతులు ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ మందాకిని లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నా కూతుర్ని అల్లుణ్ణి కలపలేరు. అయితే నేను చెప్పేది కూడా ఇను కాంతమత. నీలాంటి కాంతమ్మలు 1,000,000 మంది వచ్చినా మా అన్ని నీ వదిన్ని కలిపి తీరుతాను. ఆడి బుర్రకు పట్టిన సరోజని సీడ పురుగును వదిలించేసి మళ్ళీ మామూలు మనిషిని చేసేసి వదినికి అప్పచెప్తాను. ఆడి దగ్గరుండగానే వదినకి సీమంతం జరిపిస్తాను. పుట్టే బిడ్డకి పేరెట్టి దగ్గరుండి అన్ని పనులు ఆడితోనే చేయిస్తాను. అలా చేయించలేదనుకో నా పేరు చిట్టమ్మే కాదు. నువ్వు చెప్పిన పనుల్లో ఏ ఒక్కటి భాస్కర్ చేసినా నా పేరు కాంతమ్మే కాదు. ఛాలెంజ్ ఛాలెంజ్ కాంతమత. పదర తమ్ముడు. ఏటమ్మ మీరనేది? నా పంబరేపేసి ఆ భాస్కర్ గాడిని అట్టుకెళ్ళిపోతానని సిట్టమ్మ ఛాలెంజ్ చేసేసిందా? అవును, అది ఛాలెంజ్ చేసిందంటే నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు 100 మంది ఎదురైనా బొంద పెట్టి పని పూర్తి చేసుకుంటుంది. ఇలాంటి సిట్టమ్మల్ని చాలా మందిని చూసాంలే అమ్మా. కానీ ఈ సిట్టెమ్మను చూసుండవు కదా. ఏదో నీ అదృష్టం బాగుండి దాని ప్లాను ముందుగా మా అక్కకి తెలిసింది కాబట్టి ఏదో బతికిపోయావు. లేదంటే ఆ మందాకింతో పాటు నీకు కూడా రేవెట్టేసి ఉండేది. కరెక్ట్ గా చెప్పావురా తమ్ముడు. చూడు సరోజా, ఆ చిట్టమ్మని తక్కువ అంచనా వేయకు. అది నిన్ను ఏదో ఒకటి చేసే లోపు నువ్వే ఆ భాస్కర్ గాడిని ఏదో ఒకటి చేసేయ్. అంటే ఏటమ్మా? చంపేయ్, చంపేయ్. చంపేయాలా? అవును, కాకపోతే చంపాల్సింది వాణ్ణి కాదు, మరి వాడి పరువుని. మీరేటి చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. రేపటి నుంచి నువ్వు చెయ్యాల్సింది ఒక్కటే. ఆ భాస్కర్ గాడితో కలిసి ఈ కాకినాడంతా చట్టా పట్టాలేసుకొని తిరుగు. చూసిన ప్రతి ఒక్కరికి భాస్కర్ గాడికి నీకు అక్రమ సంబంధం ఉందని అర్థమైపోవాలి. రేపొకనాడు నువ్వు నెల తప్పితే దానికి కారణం భాస్కరే అని ఈ ఊరి జనాలు మొత్తం నమ్మాలి. అర్థమైందా? ఏటమ్మా, నేను నేను ఆ భాస్కర్ గారితో నెల తప్పాలా? ఎహే, ప్రతిదానికి కంగారు పడతావేంటి? నువ్వు నిజంగానే నెల తప్పుతావా? తప్పినట్టు నటిస్తావు. అమ్మమ్మ, అట్ట చేస్తే నా జీవితం సర్వనాశనం అయిపోద్దమ్మా. ఒసే పిచ్చిదానా,
1,00,00,000 రూపాయలు ఇస్తాను. దుబాయ్కెళ్ళి దర్జాగా బతుకు. అది కాదమ్మా. చూడు, 1,00,00,000 రూపాయలు కావాలంటే నేను చెప్పినట్టు నటించు, లేదా నా తమ్ముడు చిల్లర డబ్బులు పడేస్తాడు. ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. అమ్మా, చిల్లర డబ్బులు ఎందుకమ్మా? ఎంత కష్టపడి నాటకం ఆడుతుంది, కోట్ల కోసమే కదా. గుడ్, వెరీ గుడ్. సరైన నిర్ణయం తీసుకున్నావు. నేను చెప్పింది గుర్తుంది కదా? గుర్తుందమ్మా. మీ కంటితో మీరే సొత్తారుగా. ఆ భాస్కర్ గడితో కలిసి అట్టా తిరుగుతాను. వాడితో కలిసి తిరగడం ఎంత ముఖ్యమో, వాడి వల్ల నువ్వు తల్లివయ్యావు అని నమ్మించడం కూడా అంతే ముఖ్యం. అర్థమైందా? ఆ విషయం నాకు గెండమ్మా, నేను చూసుకుంటాను కదా. వెరీ గుడ్. ఒరే తమ్ముడు, సరోజ అకౌంట్ నెంబర్ తీసుకుని ఒక 25,00,000 నా ట్రాన్స్ఫర్ దగ్గర నెంబర్ ఉందక్క. చెయ్యి. చాలా థ్యాంక్స్ అండి. నా జీవితంలో మొట్టమొదటిసారి 25,00,000 చూస్తున్నాను. అప్పుడే ఏమైంది సరోజా? నువ్వు నెల తప్పినట్టు నటించి ఆ భాస్కర్ గాణ్ణి, నా కూతుర్ని దూరం చేయి చాలు. అప్పుడు కోట్లొస్తాయి. అలాగేనమ్మా. తొందరలోనే భాస్కర్ గాడు తండ్రి అయిపోయినట్టు నాటకం మొదలెట్టేస్తాను. వెరీ గుడ్. రేపు కాకినాడ వీధుల్లో కలుద్దాం. రెడీగా ఉండు. అలాగేనమ్మా. పదరా తమ్ముడు. రా అక్క. అమ్మయ్యా, నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇక భాస్కర్ గారిని రేపటి నుంచి ఒక ఆట ఆడుకోవాలి. రేయ్, త్వరగా గాని కాంతమ్మ గారు వచ్చే లోపు సరుకులన్నీ దించాలి. తమ్ముడు, వీళ్ళేంట్రా ఇంటి ముందుకొచ్చారు? పదక్క అడుగుదాం. పద. రే, నమస్తే. మీరేంట్రా అందరికీ ఫ్రీగా ఇవ్వాల్సిన సరుకులన్నీ నా ఇంటికి తీసుకొచ్చారేంట్రా? మీరే కదమ్మా సగం సామాన్లన్నీ అక్కడ ఇచ్చి మిగతాయన్నీ మన ఇంటికి తీసుకురమ్మన్నారు. రే, నీ బొందరా. ఇంటికి తీసుకురమ్మంటే అర్థం ఇలా అందరూ చూస్తుండగా బహిరంగంగా తీసుకురమ్మని కాదు. ఇంటి వెనకాల గోడౌనుంది, అక్కడికి రహస్యంగా తీసుకురమ్మని అర్థం. అయ్యయ్యో, నాకలా అర్థం కాలేదమ్మా, తప్పైపోయిందమ్మా. సర్లే, మూడో కంట పడకుండా గబగబా ఈ సామాన్లన్నీ లోపలికెక్కించేసేయండి. కొనేవాళ్లు గోడౌన్ దగ్గరున్నారు, అక్కడ అమ్మేయచ్చు. వెళ్ళు. అర్థమైంది కదా? పైకెక్కించు. ఎన్ని గుడ్లుంటాయిరా? అమ్మా 500 దాకా వచ్చాయమ్మా. కానీ అవి చూస్తే 500లా లేవే. కొన్ని ఇక్కడ ఉన్నాయమ్మా, మిగతా లోపల ఉన్నాయమ్మా. సరే, పప్పులవి ఎన్నుంటాయిరా? అవన్నీ 50-100 కిలోలు ఉంటాయమ్మా. సరే, త్వరగా. బాబోయ్, వదిన మాటలకైతే నాకు నవ్వట్లేదు. అక్కకి తెలిసి మాట్లాడొద్దో తెలియక మాట్లాడొద్దో నాకు తెలీదు. అవును బావా. చిట్టమ్మా, అటు చూడు. ఇదేంటి బావా, సోతుంటే ఈ అన్ని జనాలకిచ్చే సామాన్లా ఉన్నాయి. అవును చిట్టమ్మా, అమ్మేంటి ఇంటికి తెప్పించింది? ఇంకేటై ఉంటుంది, రహస్యంగా అమ్ముకోవడానికి తెప్పించుంటుంది. పద బావా, చూద్దాం. పద. త్వరగా ఎక్కి. కాంతమత్త, ఏడి కాంతమత్త, ఈ అన్ని సొత్తుంటే జనాలకిచ్చే సామాన్లా ఉన్నాయి. చచ్చాం. ఎవరి కంట్లో అయితే పడకూడదో దాని కంట్లోనే పడ్డాన్రా దేవుడా. ఇది గనక చూసిందంటే రాష్ట్ర జనాభా మొత్తం చూసినట్టే, అందరికీ చెప్పేస్తది. అయ్యో, అడుగుతుంటే మాట్లాడవేటత్తా.
ఇవన్నీ జనాలకిచ్చే సవాలే కదా? అది ఆ అవును, అందరికి ఫ్రీగా ఇచ్చే సరుకులే. మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావమ్మా? అది సరుకులన్నీ కరెక్ట్ గా వచ్చాయా లేదో అని చెక్ చేద్దామని తెప్పించానంతే. ఒరే అవతారం, రాసుకున్నావు కదా? రాసుకున్నానక్క. ఏటి పెన్ను పేపర్ లేకుండా రాసుకున్నాడా? అంటే మనకి పెన్ను పేపర్ అక్కర్లేదు, బుర్ర చాలా గట్టిది, అన్నీ గుర్తుండిపోతాయి అన్నమాట. నీకు లెక్కడుగుతున్నట్టుందేమో గాని నాకైతే దొంగసాటుగా అమ్ముకోటానికి తెప్పించినట్టుంది. చిట్టి, ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ కంటికి నేను దొంగలా కనపడుతున్నానా? మరి ఇలా ఇంటి ముందుకు సరుకులు తెప్పిస్తే నా కంటికేటి ఎవరి కంటికైనా దొంగలాగే కనిపిస్తావా? ఇంకాపు. ఇదిగో సీను, నువ్వు చెప్పరా, ఈ సరుకులు నేను ఇక్కడికి ఎందుకు తెప్పించాను? అమ్మా, లెక్క చూడ్డానికే తెప్పించారమ్మా. విన్నావుగా చిట్టి, ఈ వార్డు కార్పొరేటర్ గా అందరికీ ఫ్రీగా అందాల్సిన సరుకులన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా అని చెక్ చేయడం నా బాధ్యత. అందుకే ఇక్కడికి పిలిపించాను. ఇంకా నా మీద అనుమానం ఉంటే పోలీసులకు ఫోన్ చేసుకోవచ్చు. అంత దూరం ఎందుకులేమ్మా, సరుకులు ఎందుకు వచ్చాయో క్లారిటీ ఇచ్చావుగా. చిట్టమ్మా, మనం వెళ్దామా? అలాగే బావా. ఇది కూడా ఎవరనియా? ఈ సరుకులన్నీ తీసుకెళ్లి తిన్నగా జనాల దగ్గరికి వెళ్ళాం. మధ్యలో ఎక్కడైనా ఆగావో పోలీసులకి ఫోన్ చేయగలం. నేనెందుకు ఆగుతానమ్మా, డైరెక్ట్ అక్కడికే వెళ్తానమ్మా. త్వరగా వెళ్ళండి. అలాగేనమ్మా. బావా పద. పద చిట్టమ్మా. బావా ఒక్క నిమిషం. ఒరే ఒరే, ఆ చిట్టమ్మ కళ్ళసలే పావు కళ్ళు. ఆల్రెడీ చూసేసింది కూడా. ఏదో ఒకటి చెప్పి దాన్ని ఇక్కడి నుంచి పంపించాం. మళ్ళీ దాని కంట పడకుండా ఇందాక మాట్లాడుకున్న గోడౌన్ దగ్గరికి మీరు బయలుదేరేసేయండి. సరుకులన్నీ కొనడానికి అప్పారావు అనే వ్యక్తి అక్కడ ఆల్రెడీ ఉన్నాడు. ఈ సరుకులన్నీ ఇచ్చేసి డబ్బులు తీసుకోండి. ఈ లోపు నేను వచ్చేస్తూ ఉంటాను. అలాగేనమ్మా. మరి నా వాటా అమ్మా? రే, ఇస్తాన్లేరా, ముందు పని కానివ్వు. అలాగేనమ్మా. అవతారం, కార్ తీరా, గోడౌన్కి వెళ్దాం. అటగా అక్క. చూసావు బావా? చూసా చిట్టమ్మా. మీ అమ్మ మనకి ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పింది. తీరా సొత్తే సరుకులు అమ్ముకోవడానికి వెళ్తుంది. ఉండు చెప్తాను. బావా ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో, మందాకిని అక్క, మీరు అర్జెంటుగా బయలుదేరి మా ఇంటి వెనకాల గోడౌన్ దగ్గరికి వచ్చేయండి. ఎందుకమ్మా? ముందు మీరు రండి చెప్తాను. అరే ఎందుకమ్మా? అవునా, ఇప్పుడే వచ్చేస్తానుండు. త్వరగా రండి. ఇప్పుడు చెప్తా ఈ కాంతమత్త సంగతి. అన్నా, కాంతమ్మ గారు వస్తారంటావా? కాంతమ్మ గారి పేరు ఎత్తదని చెప్పానా? ఆవిడెవరో మనకు తెలియదు, మనం ఎవరో ఆవిడ తెలియదు. ఎవరని అడిగితే ఇదే మాట చెప్పాలి, అర్థమైందా? అలాగే అన్నా. అమ్మా అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. నీకు చెప్పిన సరుకులన్నీ ఆ ఆటోలో ఉన్నాయి. పైగా చెప్పిన దానికంటే డబ్బులున్నాయి. వాటి ఖరీదు 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలంటే మార్కెట్లోనే దొరుకుతాయి కదమ్మా. మీ దగ్గర దొంగతనంగా కొనాల్సిన అవసరం ఏంటమ్మా? ఏయ్, మార్కెట్లో వాటి రేటు 2 లక్షలు. దొంగ సరుకు కాబట్టి సగానికి సగం తగ్గించిస్తున్నాను. కావాలంటే తీసుకో, లేదంటే హోటల్ పాపారావు ఎప్పటినుంచో అడుగుతున్నాడు, వాడికిచ్చేస్తాను. వద్దులే అమ్మా. అరే, ఆ 1,00,000 రూపాయలు ఎవరా? తీసుకోండమ్మా. ఒరే సీను, వీడెక్కడ చెప్తే అక్కడికి తీసుకెళ్ళి సరుకు దింపేరా. అలాగేనమ్మా. వెళ్ళండి. ఆగో ఆగో.
ఈ చిట్టెమ్మ నన్ను ఎమ్మెల్యే గారికి రెడ్ హ్యాండెడ్ గా పట్టించేసిందిగా. అక్క అడ్డంగా దొరికిపోయావే. అవునరా తమ్ముడు, ఇక తప్పించుకోవడానికి ఏ అవకాశం లేకపోయిందిరా. అవును. కాంతమ్మా, నువ్వెంతో మంచిదానివని నమ్మి కార్పొరేటర్ని చేస్తే నువ్వు అది కాదు ఎమ్మెల్యే గారు. ఇంకా ఎందుకు తప్పించుకోవాలని చూస్తున్నావు? సరుకులంతా అంగట్లో పెట్టి అమ్మేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేశా. నీ నిజస్వరూపం ఏంటో చూపిద్దామని డైరెక్ట్గా ఆయన్నే పట్టుకొచ్చా. సార్ మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు సార్. ఇప్పుడే బాగా అర్థం చేసుకుంటున్నానమ్మా. చిట్టమ్మా, నువ్వు చెప్పు, ఫ్రీగా వెళ్ళవలసిన సరుకు ఇంతకు ముందు మీ ఇంటి ముందుకు ఎప్పుడైనా వచ్చిందా, రాలేదా? అంటే వచ్చిందా అంటే వచ్చిందండి. అప్పుడు ఈ కాంతం ఏం చెప్పింది? అంటే సరుకంతా కరెక్ట్ గా ఉందో లేదో చెకింగ్ చేస్తున్నాను అందండి. విన్నావుగా? చెకింగ్ చేసిన తర్వాత ఆ సరుకుని అందరికీ పంపించకుండా ఇక్కడికెందుకు తీసుకొచ్చావు?